ఈ యొక్క కార్తీక మాసమందు ఇంకా ఎటువంటి విశేషాలు కూడా మనకు చెప్పబడుతున్నాయంటే, ధాత్రీదేవ్యై నమో నమః అని మనం ఉసిరి చెట్టుకు కూడా పూజ చేస్తూ ఉంటాం కార్తీక పౌర్ణమి రోజు. కనుక ఇటువంటి కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి దీపారాధన చేసి సాయంత్రం ప్రదోషకాల వేళలో ఉసిరికాయతో దీపారాధన చేసి ఎవరైతే దేవాలయంలో బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి ధాత్రీదేవ్యై నమో నమః అని మనసులో అనుకోవాలట. ఈ యొక్క కార్తీక మాసం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రకృతి వలన మనకి కొన్ని అనారోగ్య సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీరు గమనించవచ్చు, ఎంతమందికి కూడా అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి కనీసం కార్తీక మాసము తర్వాత మార్గశిర మాసంలో అధికంగా వస్తుంటాయి. మరి అటువంటి వారు ఈ విధంగా ఉసిరికాయ దీపారాధన చేసిన తర్వాత ఇంకొక ఉసిరికాయతో కానీ పచ్చడి చేసుకొని కానీ అదేవిధంగా ఉసిరికాయతో మనము ఏదో రకంగా తీసుకున్నట్లయితే కార్తీక మాసమందు కూడా వారి యొక్క రుగ్మతులన్నీ కూడా తొలగిపోతాయని మనకి ఆ యొక్క భగవంతుడు కార్తీక పురాణంలో మనకు చెప్పబడింది. కనుక ఉసిరికాయ వీలుంటే కొంచెం నోట్లో వేసుకోండి కార్తీక మాసమందు. కానీ ఉసిరికాయని దీపారాధన చేయండి. ఉసిరికాయని నోట్లో వేసుకొని ప్రతి సోమవారం కనీసంగా 5 వారాలు కూడా ఉసిరికాయని తదుపరి స్వీకరిస్తూ ఉండండి. ఇలా చేయడం వలన కార్తీక మాసమందు కూడా ఎంతో శుభం జరుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.